వస్తున్న సందర్భంగా పాత నల్గొండ జిల్లా సరిహద్దులో స్థానిక జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా వారు ఆందోళన వైసమ్మ ఆశీర్వాదం తీసుకొని పోవాలని చెప్పి వారి కోరిక మీద రావడం జరిగింది. స్వాగతం పలికిన మా నాయకులందరికీ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుగోడుతో పాటు నేను చెప్పినట్టు నల్గొండ జిల్లాలో 11 స్థానాలు గెలిపించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిరూపించిన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంవత్సరానికి ఆఖరికి 10 సంవత్సరాలకి తెలంగాణ వచ్చినా నిజమైన తెలంగాణ వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు రోజే. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏందో ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు. చెప్పిన ప్రకారం 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ, నిజమైన ఇందిరమ్మ రాజ్యం, తెలంగాణ సోనియా గాంధీ వారి నాయకత్వం ఆమె చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసి చేయని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కానీ అవన్నీ పూర్తి చేసే బాధ్యత మా శాసనసభ్యులతో పాటు మేమందరం కూడా తీసుకొని 2 మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్నాం. ముఖ్యమైన శాఖలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం నా లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.